తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు కొద్ది రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలోని 19 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 4 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఈసారి అధికంగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో వేడి అధికంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50% లోపే గాలిలో తేమ ఉంటుంది. రాత్రిళ్లు చల్లని గాలులు వీయడం లేదు. తేమ తగ్గడం కారణంగా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్లో కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తాకిడి అధికంగా ఉంటుంది. ఆరు బయట పనిచేసే కార్మికులపై ఈ ప్రభావం అధికంగా పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన వడదెబ్బ కేసుల్లో మధ్యతరగతి కార్మికులే ఎక్కువగా ఉన్నారు. ఇక అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడంతో పాటు మజ్జిగ తీసుకోవాలని తెలిపారు. ఇక ఏపీపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. రాబోయే 4 రోజుల్లో దాదాపు 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణ శాఖ అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే 7 రోజుల పాటు అన్ని పట్టణ స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ కమిషనర్స్ కు ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 26 వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎండల బారిన పడే ప్రమాదం ఉన్న ప్రజలను రక్షించేందుకు, పౌర సేవలకు అంతరాయం కలగకుండా చూడడానికి వడదెబ్బ మరణాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైకులు, సోషల్ మీడియా, వార్డు సచివాలయాలు, మున్సిపల్ వాహనాలు, మీడియా, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా వడగాల్పుల హెచ్చరికలను విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఇక బస్టాండ్లు, మార్కెట్లు, కార్మికులు కూడే ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్నా క్యాంటీన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఇందుకోసం తాత్కాలిక వాటర్ కియోస్కులు, అవసరమైన చోట చల్లని నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యారోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయి పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో మున్సిపాలిటీకి సంబంధించిన బహిరంగ పనులను క్రమబద్దీకరించాలని, పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా, నీటి నాణ్యతను పరిశీలించాలని నిరంతరం కొనసాగే విధంగా చూడాలని తెలిపారు. అత్యవసర సేవలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇక పరిస్థితి తీవ్రతను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్స్ అంతా కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ప్రతిరోజు స్వయంగా పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.